హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కుకింగ్ ఛానల్. చాలా టేస్టీగా మరియు ఎంతో ఈజీగా తయారైపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా మసాలా దోశలోకి అదిరిపోయే కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని పచ్చిమిరపకాయలను 2 ముక్కలుగా విరగ్గొట్టుకుని కొద్దిగా వేయించుకోండి. పావు కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. కొబ్బరికాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. దానికి పోపు కూడా వేసుకుని పచ్చడిలో వేసుకోండి. ఇప్పుడు అదిరిపోయే ఉల్లి కారం పచ్చడి చేయడానికి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాంట్లో ఎండుమిరపకాయ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు మరియు అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. అదిరిపోయే ఉల్లిపాయ కారం పచ్చడి కూడా తయారైపోయిందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక 2-3 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. సగం స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. సగం స్పూన్ ధనియా పొడిని కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక దాంట్లో ముందుగానే ఉడికించి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోండి. ఆలుగడ్డ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఈ విధంగా కొద్దిగా స్మాష్ చేసుకోండి. ఆలుగడ్డ ముక్కలకు ఈ విధంగా మసాలాలన్నీ బాగా పట్టాక కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోండి. సన్నగా తురిమిన సగం క్యారెట్ను ఈ విధంగా వేసుకోండి. క్యారెట్ కొద్దిగా వేగేంత వరకు ఉంచుకుని ఆ తరువాత ఈ కూరను పక్కకు తీసి పెట్టుకోండి. స్టవ్ మీద దోశ తవాను పెట్టుకొని దాని మీద ముందుగా మనము తయారు చేసి ఉంచుకున్న దోశ బ్యాటర్ని వేసుకోండి. ఈ విధంగా దోశ వేసుకున్నాక చుట్టూ కూడా ఆయిల్ వేసుకోండి. దోశ బాగా వేగాక దాని మీద మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఎర్ర కారంని బాగా దోశ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బటర్ని కూడా వేసుకోండి. ముందుగా మనము తయారు చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ఆలుగడ్డ మసాలాని ఇప్పుడు దోశ మీద వేసుకోండి. ఇప్పుడు దోశను ఈ విధంగా బాగా వెనక వైపుకు వేగాక దానిని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ప్లేట్లో మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలా దోశను వేసుకోండి. ఇప్పుడు ఈ వేడి మసాలా దోశలను ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ఆలుగడ్డ కూర, ఉల్లిపాయ కారం పచ్చడితో మరియు కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా చాలా తక్కువ సమయంలో తయారైపోయే రుచికరమైన మసాలా దోశ తయారైపోయిందండి. ఈ రెసిపీని తప్పకుండా బ్రేక్ఫాస్ట్ కింద ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు శ్రీదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మసాలా దోశ అంటే ఎంతమందికి చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి.